జెండాలు దింపాలి. విజ్ఞప్తి. దయచేసి ఎదురు జెండాలు దింపాలి. అందరూ కిందకు పెట్టుకోవాలి జెండాలు. సౌండ్ వెహికల్ ముందుకెళ్ళు. సెంటర్ పెట్టుకో. సార్కి సెంటర్ పెట్టుకోను. ప్రచారాలు ఆగిపో. అక్కడ ఆగిపోవాలి. ప్రచారాలు వెహికల్ అక్కడ ఆగిపోవాలి. ప్రచారాలు వెహికల్ ఆగిపో. అక్కడ ఆగిపో. స్లోగము సార్ సౌండ్ వ్యాన్ చారు వెహికల్ చూసుకుంటూ మూవ్గా స్లోగా వెళ్ళాలి. మూవ్ సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయను.
కాదు. ప్రజలు కానీ కన్నెర్ర చేసి మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట. నిన్ను పుట్టించిన దేవుడు కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాను.
యుగమే తెచ్చి కొడుకున్నా మగనే విడిచేదా ఎన్నోలే పడిపోయిన వెంట వీరవంతలా లేకుంటే అసలు చెందమే చెందన్నా చూస్తారా సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా విద్య వైద్యం కోసం సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా విద్య వైద్యం కోసం ఈరోజు రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి సైకో పాలన పోయి సైకిల్ పాలన వచ్చేదానికి అవినీతి అక్రమ పరిపాలనను పారద్రోలేదానికి ముఖ్యంగా కడపలో జరుగుతున్న అవినీతి అరాచకం నడిబొడ్డులో భూ కబ్జాల కోసం చేసుకుంటున్న హత్యలు మనమందరం చూశాం. ఎక్కడ చూసినా బెదిరింపులు, దౌర్జన్యాలు, గాంజా మాఫియా, అవినీతి రాజ్యమేల్తా ఉంది. ఈ అక్రమ పరిపాలనను పారద్రోలేదానికి 45 సంవత్సరాలుగా స్వచ్ఛమైన పరిపాలన అందిస్తూ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మన నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కడప ప్రజల తరపున అపూర్వ ఘన స్వాగతం తెలియజేస్తా ఉండా. మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి కృషి రేపు రాబోయే 13వ తేదీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు ఓటేసి కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి మాధవి గారిని, ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కడప జిల్లాలో 5 సంవత్సరాలుగా మనం చూశాం. ఈ 5 సంవత్సరాల్లో
మా తండ్రి పాలన తీసుకొస్తా, మా నాన్న పాలన కంటే మెరుగైన పాలన ఇస్తా. నేను కడప జిల్లాను అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతానని అబద్ధపు మాటలు చెప్పి ఈరోజు కడపను అన్ని రకాలుగా సర్వనాశనం చేసిన ఘనత ఎవరిదంటే ఈ కడప జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిది. కడప ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఈ 5 సంవత్సరాల్లో ఏం సాధించారాయా కడప కంటే? అవినీతి, అరాచకం, భూ కబ్జాలు, గాంజా మాఫియా, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు, జైల్లో పెట్టడం, గాంజాను పోలీసులు పట్టుకుంటే 5 నిమిషాల్లో ఈ ఎమ్మెల్యే నుంచి ఫోన్ పోయి ఒక గాంజా పెట్లర్లందరినీ వదిలేసిన ఘటన చూశాం మనం. ఇంకా ఈ అరాచకం సాగదు వీళ్ళది. నేనున్నానంటూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కడపకు వచ్చారు. కడప నడిబొడ్డులో మీటింగ్ పెట్టాం. మీ అందరి సహకారంతో, మీ అందరి దీవెనలతో, మీ అందరి ఆశీర్వాదంతో ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే అది 45 సంవత్సరాలుగా రాష్ట్రం కోసం పనిచేస్తున్న మన నాయకుడు చంద్రబాబు గారి మీద అభిమానంతో, ఆలోచనతో, ఒక ఆశతో పేదలకు సంక్షేమం, రాష్ట్రానికి అభివృద్ధి సమపాలలో చేయగలిగిన అనుభవం ఉన్న సమర్థవంతమైన నాయకుడు ఈరోజు మన రాష్ట్రానికి అవసరం, కడపకు అవసరం. కడపలో ఈ అవినీతి చేసిన ఎమ్మెల్యేను ఓటుతో తరిమి కొట్టండి, ఓటుతో తరిమి కొట్టాలా. ఇప్పటికే తెల్లగుడ్డ వేసుకొని పండుకోన్నాడు ఎమ్మెల్యే. ఇంకా ఆయన వల్ల కాదు, ఆయనకు మూడో స్థానమే. ఇంకా ఇంత పెద్ద ఎత్తున కడపలో ఈరోజు మన నాయకుడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా, మీ అందరి తరపున మన నాయకుడికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి మాధవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. నమస్తే కడప. ఈరోజు ఈ ప్రజాగలం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జెండాలంటే కిందికి దించండమ్మా, కిందికి పెట్టండి, కొంచెం కిందికి పెట్టండి, కొంచెం కిందికి భూమి కానిచ్చు, పైపు భూమి కానిచ్చు, పైకి కిందకి దించమ్మా, కొంచెం కిందికి దించు. ఆ ప్రెస్ వాళ్ళకి కనపట్లేదంట, కొంచెం కిందికి దించు, ఇంకొంచెం, నీ వెనకనే ఉన్నారు ప్రెస్ వాళ్ళు, దించు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరిగిన ప్రజాగలానికి సభకు విచ్చేసిన మన ముఖ్య అతిథి గారు తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు, జెండాలు రెపరెపలాడిస్తున్నారు. అయితే కడపలో జరిగే మీటింగ్ రాష్ట్రం అంతా వెళ్ళాలి. మీ వెనకాన టీవీలు ఉన్నాయి, అదే మరి మీ వెనకాన కూడా మనుషులు ఉన్నారు, వాళ్ళకు కూడా కనపడాలి. జనసేన, తెలుగుదేశం జెండాలన్నీ దించాలి, మళ్ళీ ఎగరేద్దాం. తమ్ముడు మీకే చెప్పేది, ప్లీజ్ అందరు వినాలి. బంగారు తమ్ముళ్ళు, మంచి తమ్ముళ్ళు, జెండాలు ఊంచొద్దని చెప్పాను, ఊస్తున్నారు మీరు. అన్ని దించేయాలి, 2 నిమిషాలు అయిపోవాలి. తెలుగుదేశం జెండాలు కూడా అందరూ తమ్ముళ్ళు అందరూ దించాలి, చుట్టు పెట్టుకోవాలి, మళ్ళీ ఎగరేద్దాం. ఓకే, వెరీ గుడ్. ఆ తమ్ముళ్ళు కూడా, అక్కడుండేవాళ్ళు కూడా, ఇక్కడుండేవాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ జెండా, అక్కడ ఉండే జనసేన జెండా, అన్ని ప్లీజ్ వినాల నువ్వే. ఆ లాస్ట్ ఉండే తమ్ముడికి చెప్పాను, చుట్టు పెట్టాలి.
ఆ జెండా చుట్టాలి. ఆ 2 జెండాలు చుట్టాలి. ఎస్, నువ్వే తమ్ముడు, కానీ చుట్టుపెట్టు. ఈ ప్రజాగలం సదస్సుకు వచ్చేసిన మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ఒక మహిళనైనా నాకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా నన్ను నిలబెట్టినందుకు మరొక్కసారి తల వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే వేలాదిగా తరలి వచ్చిన మీ అందరి అభిమానానికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారంటే ఎవరంటే అభివృద్ధి, భరోసా, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పరిపాలన అందించడమే ఉత్తమ రాజకీయమని నమ్మిన భారతీయ రాజకీయ నాయకుల్లో మొట్టమొదటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్, లీడర్షిప్, CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బిగ్ బాస్ అంటే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కడప నియోజకవర్గానికి గాని కడప జిల్లాకు గాని 14 నుంచి 19 వరకు ఎంతో సేవ చేశారు. 480 కోట్ల గండికోట జలాలని, కృష్ణా జలాలను తీసుకొచ్చారు. బుగ్గవంక 2001లో పొంగగా బాబు గారు దాని ఆధునీకరణకి నిధులు మంజూరు చేశారు గాని ఇక్కడున్న నాయకులు దాన్ని విస్మరించినారు. మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అయినాక బ్రిడ్జీలు, ప్రొటెక్షన్ వాల్స్, అప్రోచ్ రోడ్లు నిర్మించారు. అది మీ అందరికీ తెలుసు. ఇక్కడ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కింద 4,60,00,000 అత్యవసరంగా మంజూరు చేసి 14 నుంచి 19 వరకు ఇక్కడ ఎమ్మెల్యే ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీ వాసన్న ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రం విడిపోయాక ముస్లిం సోదరుల కోసం హజ్ హౌస్ నిర్మించినారు. అలాగనే 4,400 టిట్కో ఇల్లు నిర్మిస్తే ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం మన ఇల్లు మనకి పంచడానికి మనసొప్పలేదు. ఇది అన్యాయమా కాదా? ఫాతిమా కాలేజీలో సమస్య వస్తే 50 మంది విద్యార్థులకు 25 కోట్లు నిధులు మంజూరు చేసి సొంత తండ్రిలా వాళ్ళకి వేరే కాలేజీల్లో అడ్మిషన్ ఇప్పించి వాళ్ళ భవిష్యత్తును కాపాడిన మన రాష్ట్ర మంత్రి, మన తండ్రి సమానులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కడప నియోజకవర్గంలో 2024లో ఏమ్మా గులకరాయి దెబ్బ తగిలిందా? ఈరోజు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు, ఆ సమస్యలు తాగునీటి సమస్య ఈరోజు కడప దహదహలాడుతా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం మన నారా చంద్రబాబు నాయుడు గారే ఇవ్వాలా. ఈరోజు డ్రైనేజీ సమస్య, కడపని మురికి కూపంలో నెట్టేసి మన ఎమ్మెల్యే అంటారు మన కడపలో ఇరుకు రోడ్లున్నాయి, అవి అంతే అంటారు. అంతే ఉండాలా, మార్చుకోవాలా? గంజాయి,
గంజాయి, ఆకుకూరలు దొరుకుతాయో లేదో తెలియదు కానీ గంజాయి మాత్రం వెల్లువలా దొరుకుతోంది. ఎవరు దీనికి కారణం? ఎవరు దీనికి కారణం? C4 ఉపాధి కల్పన. 5 సంవత్సరాలు ఏ విధమైన ఉపాధి కల్పన కల్పించాడా? గట్టిగా చెప్పాలా? ఏవైనా పరిశ్రమలు కడపకు తెచ్చాడా? ఏమన్నా తెచ్చాడా? ఏమన్నా అడిగితే ఏమంటాడు? నా చేతుల్లో ఏమీ లేదు, అంతా ఎంపీ గారి చేతుల్లో ఉందంటాడు. అంటాడా లేదా? రిమ్స్ హాస్పిటల్ ని క్యాన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తానని హడావిడిగా ఎన్నికల డ్రామా ఎత్తినారు. ఈ రోజు మనం హాస్పిటల్లో చేరడానికి పోతే మనల్ని అడ్మిషన్ చేసుకునే వాళ్ళు లేరు. పొరపాటున అడ్మిట్ చేసుకుంటే మంచాలు లేవు. బండ మీద పండుకొని అడ్మిట్ అయితే సలైన్ ఎక్కించడానికి స్టాండులు లేవు. ఈ దానికి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అన్నా, మీరు హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ తరహాలో రాయలసీమకు తలిమానికంగా మా రిమ్స్ హాస్పిటల్ ని తయారు చేయాలని చెప్పేసి మీకు వినయంగా కోరుకుంటున్నాను. అలాగనే ఎమర్జెన్సీ కేసెస్ వస్తే రిమ్స్ మస్తు దూరమా కాదా? రాత్రుళ్ళు పోవాలంటే మనకు ఎంతో కష్టం. బలుగు బలహీన వర్గాలకైతే ఇంకా కష్టం. ఏం చేస్తున్నాం? ప్రైవేట్ హాస్పిటల్స్ కెళ్ళి వేల డబ్బులు పోగొట్టుకుంటున్నాం. దీనికి పరిష్కారం ఏంటి? పాత రిమ్స్ లో ఒక PHC నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేయాలా? బలుగు బలహీన వర్గాలకు మనము హాస్పిటల్ ని అందుబాటులో ఉంచాలని చెప్పేసి మన ప్రజల అందరి కోరిక కాదా? హలో, హౌసింగ్ జగన్ అన్న ఇల్లు ఇచ్చినాడు. ఎక్కడిచ్చినాడు? కొండల్లో, తుప్పల్లో, అడవుల్లో మనుషులు ఉండే పరిస్థితి ఉందా? ఆడ రోడ్లున్నాయా? కరెంట్ ఉందా? నీళ్లున్నాయా? కాలువలున్నాయా? మనకెందుకు మరి ఆ జగన్ అన్న ఇల్లు? మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారు కడతారు టిట్కో ఇల్లు. రోడ్లతో, కరెంటుతో, కుళాయిలతో, మంచి పార్కులతో మనకి ఇల్లు కట్టిస్తాడు. ఆల్రెడీ కట్టి రెడీగా ఉన్నాయి. అధికారంలోకి రాగానే 3 నెలల్లో మీ ఇళ్ల తాళాలు మీకు ఇచ్చి
మళ్ళా మీకోసము ఇల్లు కట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అలాగనే మైనారిటీ సంక్షేమం ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీ. దుల్హన్ పథకం, రంజాన్ తోఫా, మైనారిటీ కార్పొరేషన్, ఎన్ని పథకాలు ప్రకటించి మైనార్టీలకు చేశారంటే ఇమాం మౌజాంలకి గౌరవ వేతనం ఇచ్చినారు. పేద బలహీన వర్గాల ముస్లిం యువతలకు ఆర్థికంగా సాయపడ్డారు. ఈరోజు కడపలో దేవుని కడపలో ట్యాంకు బండి నిర్మిస్తానని ప్రామిస్ చేసిన వాళ్ళు చక్కగా ఏసీ వేసుకొని నిద్రపోతున్నారు. ఎక్కడా మన ట్యాంకు బండి? ఎక్కడా? ఈరోజు సింగపూర్ టౌన్ చేస్తా అన్నాడు, చేశాడా? మినిస్టర్ కాలనీ మాత్రం చేసుకున్నాడా లేదా? ఏమన్నా కడపలో ఎండలు మండుతున్నాయా? మన గుండెలు కూడా మండుతున్నాయా లేదా? మనకు తెలుసు, గత కొన్ని నెలలుగా వైసీపీ ప్రజాప్రతినిధి చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తూ రాజీ లేని పోరాటం చేస్తున్నాం. మండదా అన్నా? అధికార పక్ష నాయకుడు తన జేబులు నిండిపోవడానికి తప్ప జనాల కడుపు నింపడానికి ఆలోచించాయా? మండదా తల్లి? అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండాల్సిన కడపను అవినీతి, అన్యాయం, అక్రమాల, కబ్జాల, గూండాగిరి, దౌర్జన్యాల కేర్ ఆఫ్ అడ్రస్ గా చేసినాడు. ఏమక్క మండదా? వారికి తక్కిన మంత్రి పదవి హోదాను ప్రజల సంక్షేమం కోసం కాకుండా తన ఆస్తులు, తన బంధువుల ఆస్తులు పెంచుకోవడానికి వాడుకున్నాడా లేదా? మరి మండదా అన్నా? రోడ్లు మరిచారు, విద్య మరిచారు, వైద్యాన్ని మరిచారు, సంక్షేమాన్ని మరిచారు, పారిశుద్ధ్యాన్ని మరిచారు. తాగడానికి నీళ్లు లేవు, ప్రజా సంక్షేమం అనేది ఆలోచన లేదు. ఏమన్నా మండదా? గంజాయితో కడపను ముంచెత్తారు. ఏమన్నా మండదా? గంజాయి పెడ్లర్స్ ని అరెస్ట్ చేస్తే పులివెందుల పెత్తందారు విడిపించుకొని పోతాడు. ఈరోజు మహిళల రక్షణ అనేది లేకుండా మహిళల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఏమన్నా ఎదురు తిరిగిన వాళ్ళపై కేసులు పెడితే మండదా? ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తే మండదా? మహిళనని చూడకుండా అన్నరాని మాటలు అంటున్నాడు. ఏమన్నా మీకందరికి మండదా? నన్ను గంగిరెద్దు అన్నాడా? నన్ను బుడబక్కలు అన్నాడా? ఫ్లెక్సీల అన్నాడా? ఎందుకన్నాడు? మన బాబు గారి కోసం ఆయన చెప్పిన విధానంలో ప్రజల దగ్గరికి వెళ్తున్నామని, గడప గడపకి వెళ్తున్నామని అన్నాడా? ఈరోజు ఎమ్మెల్యే గారి శ్రీమతి, ఎంపీ గారి శ్రీమతి, సీఎం గారి శ్రీమతి గడప గడపకి వెళ్తున్నారు. మరి ఈ విషయంలో ఎమ్మెల్యే గారిని స్పందించమంటున్నాను. ఈరోజు పింఛన్ అడిగితే నా చేతుల్లో ఏమీ లేదు. ఎవరి చేతుల్లో ఉందంటే ఎంపీ గారి చేతుల్లో ఉంది. ఇంకా పింఛన్ అడిగితే ఆడోళ్ళని అపహాస్యం చేస్తూ వితంతు పింఛన్ అడిగితే ఏమంటాడో మన ఎమ్మెల్యే గారు, నీకు పింఛనీలేను గాని భర్తనిస్తానంటాడు. ఈరోజు ఒక వికలాంగులైన బిడ్డకి పింఛన్ వస్తుంటే భర్త చనిపోయిన ఆ తల్లి పింఛన్ అడిగితే నీ కొడుకు పింఛన్ వస్తా ఉంది కదా, నీకెందుకు ఇయ్యాలంటాడు. ఏమి ఈయన బ్యాంక్ అకౌంట్ నుంచి పింఛన్ ఇస్తున్నాడా? ఈయన షాప్ నుంచి పింఛన్ ఇస్తున్నాడా? ఈయన పేపర్ నుంచి ఇస్తున్నాడా పింఛను? ఈయన సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఇస్తున్నారా పింఛను? మనము గట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బుతో పేద ప్రజల సంక్షేమం కోసం పింఛన్లు ఇస్తుంది ప్రభుత్వం. ఎవరి పర్సనల్ తనఖా నుంచి అకౌంట్ల నుంచి పింఛన్లు ఇయ్యరు. ఈరోజు మే 13వ తేదీ ఓట్లు అందరికీ ఉందా? మే 13 ఓట్లని ఓటేయాలా? వెయ్యకపోతే ద్వారకా నగర్ లో నా ఇంటికి వస్తానన్నాడు, తిలక్ నగర్ లో నీ ఇంటికి వస్తాడు,
మోచపేటలో నీ ఇంటికి వస్తాడు, గడ్డి బజార్లో నీ ఇంటికి వస్తాడు, గుర్రాల గడ్డలో నీ ఇంటికి వస్తాడు. తస్మా జాగ్రత్త. మనము జాగ్రత్తగా ఓట్లు వేసుకోకపోతే మన ఇళ్లలోకి వస్తానని మన షాడో ఎమ్మెల్యే చెప్పినాడు. ఈరోజు కడపలో ఒక వింత పరిస్థితి. ఒక్క ఓటేస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే, ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే. ఒకటికి ఓటేస్తే ఒకటి ఫ్రీ, ఒకటికి ఓటేస్తే ఒకటి ఫ్రీ. ఇది కడప నియోజకవర్గంలో పరిస్థితి. ఈరోజు 5 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి, టీచర్లకి జీతాలు ఇవ్వలోని ఈ వైసీపీ ప్రభుత్వం నిన్న మే 1వ తేదీ టెన్షన్ గా జీతాలు ఇచ్చింది. భయపడుతున్నారు, భయపెట్టాలి. ప్రజలందరూ డిసైడ్ అయిపోయినారు. వాళ్ళ ఓట్ ఎవరికో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. అందుకే 1వ తేదీ మన ఉద్యోగస్తులకి, మన మాస్టర్లకి, మన రిటైర్డ్ అయిన వాళ్ళకి పింఛన్లు ఇచ్చినారు. ఈరోజు రాష్ట్రంలో 300 కోట్ల ఆస్తులు ఉన్నవారు అయ్యో పాపం అంతంత మాత్రమే, అంతంత మాత్రమే. వైసీపీ ప్రభుత్వంలో ఒక వ్యక్తి పోటీ చేయాలంటే మినిమం 1000 కోట్ల ఆస్తి ఉంటేనే వాళ్ళ క్వాలిఫికేషన్. ఈరోజు దేనికి భయపడలేదు, అన్ని భరించాను, సహించాను. ఎందుకో తెలుసా? మీరు అండగా ఉన్నారని. మీరే నా బలం, బలగం. ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతితో కొన్ని హామీలు, కొన్ని మాట ఇస్తున్నాను. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కడప అభివృద్ధి కోసం మనల్ని ఇక్కడ గెలిపించినాక ప్రత్యేకంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఉందా లేదా? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతితో నేను మాటిస్తున్నాను, కార్యకర్తలకు తోడుగా ఉంటాను. అన్నగారి అనుమతితో మాటిస్తున్నాను, నిరుద్యోగులకు అండగా ఉంటాను. అన్నగారి అనుమతితో మాటిస్తున్నాను, స్వచ్ఛ కడప నిర్మిస్తాను, మెరుగైన రోడ్లు నిర్మిస్తానని, అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తానని, యువత ఉపాధి కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు వెనక ఉండి మనము పనిచేయాలా. ఈరోజు మాటిస్తున్నాను, అన్నగారి అనుమతితో అన్ని వర్గాల, మతాల సమగ్ర అభివృద్ధికి మనము కట్టుబడి ఉన్నాము. ఈరోజు అన్నగారి అనుమతితో మాటిస్తున్నాను, చిరు వ్యాపారులకు భరోసా కల్పిద్దాము, పేద బడుగు బలహీన వర్గాలకు ఆసరా కల్పిద్దాము. అలాగనే కడప భవిష్యత్తుకు బంగారు పాట వేసి మన కడపను మనమే నిర్మించుకోవాలని ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తాను. ఆఖరిగా ఒకటే ఒక మాట. 8 నెలల క్రితం కడప ఇన్ఛార్జిగా నిర్మిస్తూ చంద్రబాబు గారు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి కోడలిగా, రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి భార్యగా 6 దశాబ్దాలుగా మా కుటుంబం సంపాదించిన ప్రజాభిమానాన్ని మీరు పెంచే పాలన ద్వారా మీకు సేవ చేస్తానని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. ఈ సందర్భంగా చెప్తున్నాను, మనది ఒకటే ఎజెండా, కడప సమగ్ర అభివృద్ధి, కడప ప్రజల బంగారు భవిష్యత్తు. ఇది చేసుకోవాలంటే నన్ను కూడా మీలో ఒక్కరిగా స్వాగతించి మనమందరం చెయ్యి కలిపి కలిసికట్టుగా నడిచి కదిలి చెయ్యి కలుపుదాం. భారీ మెజారిటీతో కడపలో టీడీపీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో కడపలో ఘనమైన మార్పు తీసుకురావాలంటే మీ అందరి సహకారం అన్నిటికంటే ముఖ్యమైనది. అభివృద్ధి విజన్తో వస్తున్న సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవినీతి
అరాచక పాలన తరిమి కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. మీరు తప్పకుండా మే 13వ తేదీ ఎంతో హుషారుగా ఓటేయాల్సిన అవసరం ఉంది. వేయకపోతే మీ ఇళ్లలోకి వస్తామంటున్నారు. మీరు ఏం పీకలేమంటున్నారు. నా ఇంటికి వస్తారు, మీ ఇంటికి వస్తారు. వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళని ఈ కడప నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఓట్ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి చదిపిరాల భూపేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. కడప జిల్లా కడప నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా యువత, టిఎన్ఎస్ఎఫ్ కానీ, తెలుగు యువత కానీ, తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన పేదల, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన అందరి అభిమాన నాయకుడు, మన అందరం ఆరాధించే, ఆంధ్రప్రదేశ్ ఆరాధించే కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజాగలం వేదిక ద్వారా స్వాగతం పలుకుతున్నాం, సుస్వాగతం. ఈరోజు నన్ను నెల రోజుల కిందట కడప పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబాభిమానులు నన్ను హక్కున చేర్చుకొని ఆదరిస్తూ స్వాగతం పలుకుతూ ఈరోజు మనల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలా, భవిష్యత్తు తరాలను ఏ విధంగా ముందుకు తీసుకొని అనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆశీర్వదించినారు. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, అభివృద్ధి చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మన రాష్ట్రానికి విజన్ లేని నాయకుడు ఒకరున్నారు. ఈ రోజు అభివృద్ధి పదంలో నడపలేని నాయకుడు ఒకరున్నారు. ఈ రోజు మీ అందరికీ చెప్తున్నా, 2019లో మొట్టమొదటిగా ప్రజావేదిక కూల్చడంతో ఈ రోజున్న జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రక్షన్ వైపు మన ఆంధ్రప్రదేశ్ దాదాపు 20 ఏళ్లు వెనక్కి నెట్టారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే ఈ రోజు కడప జిల్లా అంటానే దాదాపు 30 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం ముఖ్యమంత్రి, ఒకటే కుటుంబం ఎంపీగా కొనసాగుతా ఉంది. ఎమ్మెల్యేలుగా మాకు ఈ కడప జిల్లాని జాగిరిగా వాళ్ళు ఊహించుకుంటున్నారు. కడప ప్రజల్ని కూడా వీళ్ళు ఊహించుకునేది, వీళ్ళు మాకు ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తున్నారు తప్ప కడప జిల్లా ప్రజల్ని కానీ, కడప జిల్లా అభివృద్ధి కానీ మనం అనుకున్న స్థాయిలో ఎప్పుడు చేయలేదు. కానీ కడప జిల్లా ప్రజలు మాత్రం ఈ వైసీపీ కుటుంబాన్ని నెత్తిన పెట్టుకొని చాలా రోజుల నుంచి మోస్తున్నాం. కానీ ఈ రోజు మనకు అవకాశం వచ్చింది, మనం గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు దాదాపు 2014 నుంచి 24 వరకు ఇక్కడున్న కడప వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా కొనసాగుతున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు. ఈ 10 ఏళ్లలో ఈ కడప జిల్లా అభివృద్ధి కోసం గాని, ఈ కడప జిల్లా సంక్షేమం కోసం గాని ఏ ఒక్క రోజైనా ఆలోచన చేశాడా అని ఈ సందర్భంగా ఇక్కడున్న యువతను అడుగుతున్నా, ఇక్కడున్న ప్రజానాయకాన్ని అడుగుతున్నాను. కాబట్టి ఈ రోజు మీరందరూ ఆలోచన చేయండి. ఖచ్చితంగా మనకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఈ రోజు 30 ఏళ్ల రాజకీయాన్ని మనం గద్దె దించాలంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీని మనం కడప జిల్లాలో జెండాను ఎగరేయాలంటే మీ అందరి చేతిలో భవిష్యత్తు, మీ అందరి చేతిలో మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో మీరందరూ ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటు వేయించి అత్యధిక ఓట్లతో గెలిపిస్తారని కూడా ఈ సందర్భంగా కడప జిల్లా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మీ అందరికీ ఒకటే విషయం తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఏ విషయం ఆలోచన చేసినా, ఒకటి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, ఈరోజు 2019 మార్చి 15వ తేదీన జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు మన నాయకుడు పైన, నారా చంద్రబాబు నాయుడు గారి పైన నారాసుర రక్త చరిత్రాన్ని రాశారు. చిన్నాయన పైన, ఆదినారాయణ రెడ్డి గారి పైన నిందారోపణలు చేశారు, బీటెక్ రవీణ గారి పైన. కానీ ఈ 5 ఏళ్లలో ఎవరు నిందితులో, ఎవరు సూత్రధారులో, ఎవరు పాత్రధారులో కడప జిల్లా ప్రజానికానికి అందరికీ తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. ఈ రోజు
ఎంపీ అవినాష్ రెడ్డి గారు నిలబడబోతున్నది కేవలం ఆయన కేసులలోంచి తప్పించుకోనికి. ఒక సైడు షర్మిలమ్మ గారు పోటీ చేస్తుండేది వాళ్ళ అన్నతో ఆస్తుల తగాద కోసం. కానీ చదిపిరాల భూపేష్ రెడ్డి కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది మాత్రం కడప జిల్లా సంక్షేమం కోసం, కడప జిల్లా ప్రజానికాని కోసం. ఈ రోజు ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నాను, రేపు తెలుగుదేశం జెండా కడప పార్లమెంట్ సెగ్మెంట్ లో మనం ఖచ్చితంగా ఎగరేస్తున్నాం. ఎగరేసినాక కడప పార్లమెంట్ లో మీ అందరి గొంతుకై, మీ అందరి సమస్యల కోసం నేను పార్లమెంట్ లో మాట్లాడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే ఈ రోజు ఖచ్చితంగా కడప జిల్లాలో వారానికి 5 రోజులు ఇక్కడే ఉండి కడప జిల్లా ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అట్లనే జనసేన నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ అందుబాటులో ఉండి ఖచ్చితంగా మీ అందరికీ సేవకుడుగా ఉంటానని, నాయకుడుగా కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనం విజన్ ఉండే నాయకుడిని, అభివృద్ధి కాంక్షించే నాయకుడిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఖచ్చితంగా కడప నియోజకవర్గంలో మనం రెడ్డప్ప గారి, మాధవిరెడ్డి గారిని అత్యధిక ఓట్లు వేయించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లనే ఈ రోజు మనకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి మనకు నిధులు రావాలన్నా, సెంట్రల్ నుంచి ఏదన్నా ఇన్స్టిట్యూషన్స్ రావాలన్నా కూడా, మనకు ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటికి రావాలన్నా కూడా, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ రావాలన్నా కూడా సెంట్రల్లో కూడా మనకు అనుకూలం ఉన్న గవర్నమెంట్ రావాలా. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో మనం భాగస్వామ్యమైనాం. ఖచ్చితంగా మనం మన కడప జిల్లాని అభివృద్ధి మన చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది, ప్రజల చేతిలో ఉంది అని మరొకసారి పిలుపునిస్తున్నాను. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. మనకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే కడప పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మీరందరూ నన్ను కూడా అత్యధిక ఓట్లు వేయించి ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. కాబట్టి దాదాపు 30 ఏళ్ల నుంచి, చివరిగా మీరందరూ బాగా ఆలోచన చేయండి, 30 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా ఆధిపత్య పోరు కొనసాగిస్తా ఉంది. ఇప్పుడు మన యువతకు గాని, కడప జిల్లా ప్రజానికానికి గాని, తెలుగుదేశం పార్టీ నాయకులకు గాని, జన సైనికులకు గాని ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా మనం గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరందరూ గట్టిగా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి మనం మేనిఫెస్టోని, మన భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి మనందరం ఈ వారం 10 రోజులు చాలా సైనికుల్లాగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా కూటమిలో భాగంగా మనం అందరం గట్టిగా కష్టపడాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రజాగలం ఈ వేదికకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎండనక సాయంత్రం 5 గంటల నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్లో 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి 14 సంవత్సరాలు రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న మన ప్రజా శ్రామికుడు, పెద్దలు, పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొద్దిగా ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? నేను చాలా సార్లు కడపకు వచ్చాను, కానీ ఈరోజు కడప రాజకీయం మారుతా ఉంది. కడప గడప గడపలో మార్పు కనపడిస్తా ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడప అసెంబ్లీ అభ్యర్థిగా మాధవిరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇటీవల మీరందరూ పేరు పెట్టారు, కడప రెడ్డమ్మని గెలిపించమని కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఏదైతే ఈ కడపలో రౌడీజం ఉందో ఆ రౌడీజాన్ని అణిచివేయడానికి మాధవిరెడ్డి గారు అలయాస్ రెడ్డమ్మ గారే సూటబుల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఈరోజు నేను కడప రాయలసీమ నడి బొడ్డు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమిళలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా
ఒక నాయకుడికి మీరు ఓటేస్తే నమ్మి ఓటేసిన తర్వాత మీకు మంచి చేసి మీ జీవన ప్రమాణాలు పెంచాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఆదర్శంగా ఉండాలి, అవునా కాదా అని అడుగుతున్నా. పోటీ చేసే నాయకులు కూడా ప్రజాభిమానం, ప్రజల శ్రేయస్సు కోసం, అదే సమయంలో మీకు శాంతి భద్రతలు కాపాడే వ్యక్తి ఉండాలి, అవునా కాదా అని అడుగుతున్నా. మొన్ననే సైకో జగన్ వచ్చాడు. నేను ముద్దుగా పిలిచే పేరు సైకో. ఎందుకంటున్నానంటే ఒక అహంకారి వ్యక్తి. నేను రాజశేఖర్ని చూసా, 45 ఏళ్లు రాజకీయాలు చేశా. నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. ఒక అహంకారి, ఒక ఆయన నేచర్ చూస్తే ఒక సైకో నేచర్, ఎవ్వరిని భరించలేడు. కడాన ఆయన వాళ్ళ తండ్రి కూడా భరించలేక ముఖ్యమంత్రిగా ఉంటే బెంగళూరు పంపించాడు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కన్న తల్లిని తిండి పెట్టిన వాడు నీకు నాకు ఒక లెక్క తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కన్న చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వనవాడు నీకు నాకేమైనా చేస్తాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గౌరవం తెలియని వ్యక్తి, సంస్కారం నేర్చుకోని వ్యక్తి, ఇంకో పక్క విధ్వంసకారుడు. చాలా ప్రమాదం ఇది. ఒక ఇంట్లో ఉంటే మనకి ఇబ్బంది లేదు, ఒక ఊర్లో ఉంటే ఆ ఊరు నాశనం అవుతుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. అదే ఈరోజు జరుగుతా ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక దోపిడీదారుడు, ఒక బందిపోటితనం, మొత్తం సంపదంతా అతనికే కావాలి. మీరు చూడండి, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత బరితెగించిన వ్యక్తిని. శాండ్ ఏం తమ్ముళ్ళు మొత్తం దోచేశాడా లేదా అని అడుగుతున్నా. మీ ఊర్లో పెన్నా నది ఉంది, నేనున్నప్పుడు ఉచిత ఇసుక వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ట్రాక్టర్ ఎంత? ఆ రోజు 1000 రూపాయలు. ఇప్పుడు ఎంత పడతా ఉంది తమ్ముళ్ళు? మీకు 5000 రూపాయలు పడతా ఉంది. జూన్ 4వ తారీఖు నుంచి మళ్లీ ఉచిత ఇసుక విధానం తీసుకొస్తున్నా. మీ ఊర్లో ఉండే ఇసుక మీరే తీసుకెళ్ళండి. అంటే ఒక ప్రభుత్వ విధానం వల్ల మీ జీవితాలు నాశనం అయినాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ యొక్క సైకో, ఒక విధ్వంసకారుడు. ఇంకో పక్క అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు ఎప్పుడైనా చరిత్రలో ఇంత భయంకరమైన వ్యక్తి ఎప్పుడూ ఉండడు. నేనున్నప్పుడు కొంతమంది ఇక్కడ కూడా మందు బాబులు ఉన్నారు. పాపం రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకుంటే కష్టాన్ని మర్చిపోయి తెల్లవారితో మళ్ళా పని చేయొచ్చని ఒక అలవాటు చేసుకుని మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ రెడీగా తీసుకొచ్చాడు. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే ఎన్నికల ముందు చెప్పాడు, ఆడబిడ్డల ఓట్ల కోసం నేను వస్తానే మద్యపాన నిషేధం చేస్తానని అంచెల వారీగా మద్యపాన నిషేధం పెట్టి రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఎంత ఎంతకు అమ్ముతున్నారు? ఏమైనా బిల్లు ఇస్తున్నారా మీకు? ఆన్లైన్ పేమెంట్ ఉందా మీకు? కడాన కిళ్ళి కొట్టు. ఇక్కడ మా తమ్ముడు షాప్ ఉంది. ఈ షాప్ లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి. అక్కడ అవునా కాదా అని అడుగుతున్నా. బ్రాండీ షాపుల్లో ఉన్నాయని అడుగుతున్నా. ఇక్కడుండే బ్రాండు హైదరాబాద్ లో ఉందా? బెంగళూరులో ఉందా? కర్ణాటకలో ఉందా?
అదే బ్రాండ్ జే బ్రాండ్. ఏ బ్రాండ్? ఎవరి బ్రాండ్? సైకో జగన్ బ్రాండ్. అది తాగితే క్వార్టర్ వేసుకుంటే కైకెక్కదు, కిక్కెక్కదు. వస్తుందా కిక్? వస్తుందా క్వార్టర్ బాట్లకి? రెండో క్వార్టర్ వేసుకుంటే కడుపులో మంట వస్తుంది. అవునా కాదా? నాసి రకం, ఆరోగ్యానికి హానికరం, కానీ సైకోకు ఆదాయం. అంటే నీ ఆదాయం కోసం 30,000 మంది చంపేసి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఇది వాస్తవనా కాదా? వాస్తవం అంటే తేలిపోయిగతనందరూ ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడా లేదా? నేనున్నప్పుడు పెరిగాయా? పెంచానా? కరెంటు కొరత నుంచి మిగులు తెచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నాయకత్వం. ఇది దివాళా కోరు, అసమర్థుడు. ఇంకొక విషయం నేను అడుగుతున్నా, ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? ఏం తమ్ముడు, చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి అవునా కాదా అని అడుగుతున్నా. ఏమి చెప్పారు మీరు ఎన్నికల ముందు? ముద్దులు పెట్టాడు, తల మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత బాదుడే బాదుడు, పిడిగుద్దులు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నాకేదో కోపం ఉండి చెప్పడం లేదు. ఆవేదన, బాధ మా తమ్ముడు చూపిస్తున్నాడు. మా తమ్ముడు గుద్దుడే గుదట బాగా యాక్ట్ చేస్తున్నాడు. అలాంటి తమ్ముడు అవసరం. జగన్మోహన్ రెడ్డి ఎట్లా నటిస్తాడో ఆ నటన మా తమ్ముడు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, ఎంత దుర్మార్గుడంటే, మీ ఆదాయం పెరిగిందా ఈ కడపలో? మీ ఖర్చులు తగ్గాయా ఈ కడపలో? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా ఈ కడపలో? ఇంకా మళ్ళా ఓటేయాలనుకుంటారు? ఇంకా ఉంది మీలో రోషం రాలా? మీకు కోపం రాలా? ఏంటి నేను అడుగుతున్నా. ఈరోజు ఒక పక్క చూడండి, ఇది అయింది. నిన్న మొన్న వచ్చాడు. ఎవరిని పెట్టుకొని వచ్చాడు? ఎంపీగా ఎవరిని పెట్టుకొని వచ్చాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. పాపం అవినాష్ రెడ్డి పిల్లవాడు, ఏమీ తెలియదు. అవునా కాదా తమ్ముళ్ళు? పిల్లవాడైతే ఎక్కడికి పోవాలి? పార్లమెంట్ గా, స్కూల్ గా? ఎక్కడికి వెళ్ళాలి? పిల్లవాడు పోవాల్సింది బడికి పోవాలి. అవునా కాదా? పలక బలం ఇచ్చి, అవసరమైతే ఆయనకి డబ్బులు కూడా లేకపోతే మనం కలిసి చందాలు వేసుకొని పుస్తకాలు కొనిచ్చి, పలక బలం కొనిచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పి, జగన్మోహన్ సైకో మీ తమ్ముణ్ణి ఎలిమెంటరీ స్కూల్ పంపివా, నేర్చుకోమని చెప్పాలా లేదా? చెప్పతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, ఇంత అరాచకం చేసేవాడిని నేను చరిత్రలో కూడా ఇలా రావణాసుడు నిన్నాం, నరకాసుడు నిన్నాం, బకాసుడు నిన్నాం, సైతాన్ పేరున్నాం. కానీ ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలా. అందరూ కలిపితే ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే పచ్చిగా కడపలో అతి దారుణంగా బాబాయిని చంపేస్తే గొడ్డలు వేటేసి, నాటకాలు ఆడి, ఎదురుదాడి చేసి, కడాన బాధితుల్నే నిందితులుగా చేసే పరిస్థితికి వచ్చాడు. అవునా కాదా అని అడుగుతున్నా.
తమ్ముళ్ళు నా మీదనే కేసులు పెడితే మీరు ఒక లెక్క అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే ఇప్పటికైనా ఊ కిల్డ్ బాబాయ్ అని అర్థమైందా మీకు? ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్ అర్థమేంటి? చేలిపైకి ఎత్తండి. మళ్ళీ పొరపాటున కడపలో మీరు ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే. డౌట్ ఉందా మీకు? డౌట్ ఎవరికి లేదు. నేను ఒకటే చెప్తున్నా, రక్తం రుచి మరిగిన పులిమారిగా అధికార మదంతో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. మన వాళ్ళందరినీ ఒకటే అనుకున్నాడు ఈ అహంకారి. ఆయన ఒక్కడే రారాజు, లేకుంటే నియంత, మనం ఆయన బాలిస్లం. ఆయన వేసే ఎంగిలి మెతుకులు తిని మనం బ్రతకాలనుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా సరే 5 ఏళ్లు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి ఏం చేశానో చెప్పాలి, అవునా కాదా? ఏం చేస్తానో చెప్పాలి, అవునా కాదా? చెప్తున్నాడా? ఇప్పుడు చెప్తున్నాడా? నేను అడుగుతున్నా, ఈ కడప అంటే కడపకు నడిబొడ్డైనటువంటి దేవుని గడపలో అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని సవాలు విసురుతున్నా. రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెస్తామని అడుగుతున్నా. 2 సార్లు ఫౌండేషన్ వేసావా లేదా? నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళా ఫౌండేషన్ వేశాడు. ఏమన్నా ముందుకు గదిలిందా ఒక పని? ఏమన్నా జరిగిందా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క అంగుళం కదిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1 ఎకరాకు నీళ్లు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను కడప ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా ఓటేస్తారా మీరు? ఇంకా ఉంది మీలో బలహీనత ఉంది. వాళ్ళ తండ్రి వేరు, ఇతను వేరు. వాళ్ళ తండ్రితో నాకు కూడా బాగా పరిచయం, మిత్రుడే. కానీ ఎప్పుడు కూడా అతను రాజకీయాన్ని రాజకీయంగా చూశాడు. ఈ దుర్మార్గుడు ఒక అహంకారంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకో ముందుకు పోతున్నాడు. ఎట్టి పరిస్థితిలో నేను ఉపేక్షించను. ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా, 45 ఏళ్లు నన్ను గౌరవించారు మీరు, ఆదరించారు మీరు. ఎవరికి దక్కని గౌరవం దక్కింది. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసే వరకు వదిలిపెట్టకుండా మీకోసం పనిచేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీలో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు కొంతమంది ఆలోచిస్తున్నారు ఎందుకు పొత్తులు పెట్టుకున్నారని. ఇక్కడే జన సైనికులున్నారు, జనసేన. మొదటి నుంచి ఒక్కసారి చూడండి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట మాట్లాడారు, రాష్ట్రంలో వ్యతిరేక ఓటు విడిపోవడానికి వీలు లేదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, త్యాగాలకు నేను సిద్ధమని చెప్పిన వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా అని అడుగుతున్నా. నేను జైల్లో ఉన్నప్పుడు 1 నిమిషం ఆలోచించకుండా పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని విశాఖపట్నంలో తిరగనీయకుండా నగర బహిష్కరణ చేస్తే ఫస్ట్ నేనే వెళ్లి సంఘీభావాన్ని తెలియజేసి, భయపడద్దండి నేను కూడా ఉంటా, తాడో పేడో తేల్చుకుందామని ఆయనకు ధైర్యం చెప్పిన వ్యక్తిని నేను. ఈ సందర్భంలో బీజేపీ కూడా దేశంలో ఉంది. దేశంలో బీజేపీ అధికారం ఉంటే
మళ్ళీ అధికారంలోకి రాబోయే పార్టీ బీజేపీ. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక సెక్యులర్ పార్టీగా మైనారిటీస్ కి రక్షణ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 95 2004లో పొత్తుంది, 2014-19లో పొత్తుంది. ఈరోజు ఈ యొక్క సైకో జగన్ 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశాడు, అభివృద్ధి ఆపేశాడు, ఆదాయం తగ్గిపోయింది, పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం. మళ్ళీ నేను ఇవన్నీ చేయాలంటే నాకు అధికారం కోసం కాదు, ఈ పేద ప్రజల కోసం మేమందరం కలిసి పొత్తు పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైనారిటీ సంక్షేమం ఒక్కసారి ఆలోచించండి. 95-96లో హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ రెండో భాష కింద 13 జిల్లాల్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హజ్ హౌస్ కట్టి నేరుగా ఫ్లైట్ నేర్పించే ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్లీ ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడపలో హజ్ హౌస్ కట్టి నేరుగా ఇక్కడి నుంచే విమానాలు వేసి మిమ్మల్ని ఏదైతే హజ్ యాత్రకు వెళ్తారో వాళ్లకు నేరుగా ఫ్లైట్ వేయాలని చెప్పి ఆలోచించాం. నేను అడుగుతున్నా, 90% పూర్తి చేశాం. 10% పూర్తి చేయలేంటి అసమర్థ మంత్రి, ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ సీఎం కూడా. మళ్లీ చెప్తున్నా, నేను వస్తానే పూర్తి చేసి మళ్లీ ఇక్కడి నుంచి మీరు ఏదైతే హజ్ యాత్రకు పోవాలనో నేరుగా ఫ్లైట్లు ఏర్పాటు చేయడమే కాకుండా 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. మసీదులు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ కట్టిన పార్టీ, దుల్హాన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ తీసేసిన వ్యక్తి అవునా కాదా? ఇచ్చాడా మీకని అడుగుతున్నా. ఈరోజు ఇంకొక పక్క రంజాన్ తోఫా ఇచ్చాను. ఇప్పుడు వచ్చిందాను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పిల్లల్ని విదేశ విద్య కింద 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి ప్రపంచంలో అన్ని యూనివర్సిటీ పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉందా ఇప్పుడు? ఏ కార్యక్రమాల్లో అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు మళ్ళీ నక్క జిత్తుల వ్యక్తి ఈ సైకో జగన్. మాయల్ పకీరే ఈయన కంటే కూడా తక్కువ ఓసారి అనిపిస్తుంది. నిమిషానికి మాట మార్చేస్తాడు. 14-19లో 4% రిజర్వేషన్లు నేనే కాపాడా, మంచి అడ్వకేట్లు పెట్టా, ఫైట్ చేశా, సుప్రీంకోర్టులో ఉంది. మళ్ళా మీకు హామీ ఇస్తున్నా, తప్పకుండా మీ రిజర్వేషన్ నిలబెట్టే విధంగా అన్ని విధాలా మీకు పోరాటం చేస్తాం, అండగా ఉంటానని మా మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఇప్పుడు సిఏఏ ఉంది, ఎన్ఆర్సీ ఉంది. పార్లమెంట్ లో ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో వచ్చి నాటకాలు అడితే ఈ నాటకాల రాయుడిని సహిస్తారా మీరు అడుగుతున్నా. అంటే నాటకాల్లో దిట్ట, మోసాల్లో చాలా తెలివైన వాడు నాకు అనిపిస్తుంది. ఘోరాలు నేరాలు చేయడంలో పిహెచ్డి చేశాడు, అభివృద్ధి చేయడంలో 0 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో మీకోసం అనేక కార్యక్రమాలు నేను ఆలోచించాను. 1 లక్ష రూపాయలు ఇవ్వడం, 2 మౌజములకి ఇమాములకి 10,000 5,000 రూపాయలు వాళ్ళకంతా ఆన్రోర్యం ఇవ్వడం,
అదే మరి ప్రతి ఒక్క మసీదుకి ఒక 5,000 రూపాయలు ఇవ్వడం, ఇది కాకుండా ప్రతి ఒక్క మైనారిటీ సోదరుకు హామీ ఇస్తున్నా. మీకు ఇంటి జాగాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి మళ్ళా విదేశ విద్య తీసుకొస్తా, దుల్హాన్ తీసుకొస్తా, రంజాన్ తోఫా తీసుకొస్తా, 100 భాషల కోసం కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు నిధులు ఇస్తా. ఇది కాకుండా 5 లక్షల రూపాయలు ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాదని మా మైనారిటీ సోదరులకు అందరికీ తెలియజేస్తున్నా. నేనున్నంత వరకు మా మైనారిటీకి ఎక్కడ కూడా వివక్షత ఉండదు, రక్షణ ఉంటుంది. అది నా బాధ్యత, అది మా పార్టీ యొక్క సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు బీజేపీతో తెలుగుదేశం, జనసేన కూటమి పెట్టుకున్నామంటే ఇది ప్రజల కొరకు ఏర్పాటు చేసిన కూటమి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరం త్యాగాలు చేశాం. మా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నేనే హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను, జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు హైదరాబాద్ నెంబర్ 1 గా ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అనాథ అయిపోయింది. ఈ రోజు మీరు చూడండి, సౌత్ కొరియా, నార్త్ కొరియా ఉంది. హైదరాబాద్ సౌత్ కొరియా అయిపోయి ఆంధ్రప్రదేశ్ నార్త్ కొరియా మారిగా అవుతుంది. ఇలాంటి వాడు ఉంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు, కిమ్ అని. ఎవరైనా ఉంటే మీ బంధువులు చనిపోయి నువ్వు వేడిస్తే మిమ్మల్ని కొడతారు. పెళ్లి చేసుకొని నువ్వు ఆనందంగా ఉంటే మళ్ళా వచ్చి పోలీసులు కొడతారు. ఎవడు కూడా ఆనందంగా ఉండడానికి వీలు లేదు, కష్టం ఉంటే ఆడడానికి వీలు లేదు. అలాంటి దుర్మార్గుడే, అహంకారి ఈ సైకో, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా సరే ఇక్కడుండేవాళ్ళు ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో ఉన్నారా నిన్నటి వరకు? అంటే ఏంటి అరాచకం? 45 ఏళ్ల జీవితంలో ఎప్పుడు చూడలా. ఇంకా ఆ యొక్క ఫియర్, భయం మీలో ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వచ్చింది, ఏమీ చేయలేడు, పీకలేడు, ఇంటికి పోతున్నాడు. ఇప్పుడు మనిషికి ఒక రాయి ఎత్తుకొని రెడీగా ఉండాలి. ఆ రాయే మీ ఓటు. మనం గులకరాయి ఎక్కర్లా, కానీ గులకరాయి డ్రామా పాపం మా తమ్ముళ్ళందరికీ దెబ్బ తగిలింది. ఎవరేసారో తెలియదు గులకరాయి ఇక్కడ. పాపం గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. అదే మాయా. మొన్న చూశారు మీరు, కోడి కత్తితో నేను హత్య చేయడానికి పోయానంట ఎయిర్పోర్ట్ లో. ఇప్పుడు గులకరాయితో నేను హత్యా ప్రయత్నం చేశానంట. ఇంకో పక్క గొడ్డలతో చంపేసి నారాసుర రక్త చరిత్రను రాసిన మీరు నీతి, నిజాయితీ, పద్ధతి ఉందా అని అడుగుతున్నా. మీరందరూ ఒకటి దారి చూడండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, మేము బాధపడ్డాం. ఒక మిత్రుడిని కోల్పోయామని బాధపడ్డాం. కానీ ఈ సైకో మాత్రం అందరిని రమ్మని సంతకాలు పెట్టమన్నాడు. ఎందుకో ముఖ్యమంత్రి అయిపోవాలని. తండ్రి శవాన్ని పూడ్చక మునిపే, అంత్యక్రియలు చేయక మునిపే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టిన వ్యక్తి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడు. ఆ రోజు రిలయన్స్ అధినేత వీళ్ళ తండ్రిని చంపించాడని రిలయన్స్ షాపుల పైన దాడి చేశాడు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మళ్ళా రిలయన్స్ అధినేత మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, దోస్తీ చేశాడు. జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీకు? తండ్రి మీద ప్రేమ ఇది కాదు, అధికారం, డబ్బుల పైన ప్రేమ. కపట నాటకాలు, అవునా కాదా అని అడుగుతున్నా. నిన్న మొన్న అంటున్నాడు నేనేదో ఆయన పైన దాడి చేపిస్తానంట. నాకు ఇదే పని తమ్ముళ్ళు.
ఎప్పుడైనా సరే నా జీవితంలో నేర చరిత్ర ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీ జీవితం మొత్తం నేరాలే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు, ఎదుటి వాళ్ళ పైన పెట్టి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను పోలీసుగా ఉంటా, నేరాలు చేసిన వాడిని తుంగలోనే దొక్కేస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొహమాటం ఏమీ లేదు దీంట్లో. రాష్ట్రం కోసం పటిష్టంగా ఉంటాం. మీకోసం నేను ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. తమిళ్లో ఈయన నవరత్నాలు అంటున్నాడు. ఆ నవరత్నాలు ఏంటో తెలుసా? నవరత్నాల్లో ఒక రత్నం ఇసుక మాఫియా, రెండో రత్నం మద్యం మాఫియా, మూడో రత్నం భూ మాఫియా, నాలుగో రత్నం మైనింగ్ మాఫియా, ఐదో రత్నం హత్యా రాజకీయాలు, ఆరో రత్నం ప్రజల ఆస్తులు కబ్జా. అదే రేపు వస్తా ఉంది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ భూమి మీద కన్నేశాడు. మళ్ళీ గెలిస్తే నీ భూమి నీది కాదు తమ్ముళ్ళు, ఆశదులుకోండి. ఏడో రత్నం ప్రభుత్వ టెర్రరిజం సెటిల్మెంట్స్, ఎనిమిదో రత్నం దాడులు కేసులు, తొమ్మిదవ రత్నం శవ రాజకీయాలు డ్రామాలు గులకరాల నాటకాలు. అవునా కాదా? ఇవి ఈయన రత్నాలు అవునా కాదా? అలాంటి వ్యక్తి మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు. అందుకే ఏమీ చెప్పుకోలేక ఇష్టానుసారంగా ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన భూమి ఇస్తాడంట, భూమిని కొట్టేయడంట. నేను అడుగుతున్నా, ఇడుపలపాయలో 360 ఎకరాలు కొట్టేసింది నువ్వే కదా అని అడుగుతున్నా. మీ కుటుంబం అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అనంతపూర్ లేపాక్షిలో 10,000 ఎకరాలకు టెండర్ పెట్టాడు. గుంటూరులో వ్యాన్పెక్ సిటీ 28,000 ఎకరాలకు టెండర్ పెట్టాడు. కడపలో బ్రహ్మణి స్టీల్స్ పేరుతో 10,000 ఎకరాలు టెండర్ పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇంకా శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నాడు. పాపం నోట్లో ఏలు పెడితే కూడా కొరకడంట, అంత మంచోడంట. ఆ మంచోడు మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి అబద్దాల కోరు మీకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నాను. భూమి మీది, బొమ్మ ఎవరిది? బొమ్మ ఎవరిది? భూమి మీద అవునా కాదా? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడా? భారత్ సిమెంట్ ఇచ్చిందా? ఎవరిచ్చారు మీకు? వేసుకుంటే మీ తాత పేరు వేసుకోవాలా, మీ నాన్న పేరు వేసుకోవాలా? అంటే ఎంత దుర్మార్గుడో చూడండి. మళ్ళా సర్వే చేసి సర్వే రాళ్ల పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సైకో ఫోటో అవునా కదా? అంటే మీరు ఆ ఫోటో చూసి భయపడతానే ఉండాలా. ఆ సైకో వస్తున్నాడు, ఏం చేస్తారో తెలియదని. ఇప్పుడు మళ్ళా మీ భూమి కొట్టేస్తానంటున్నాడు. మొన్న మీరు చూశారు మీ ఊరు పక్కనే ఒంటెమిట్ట ఒక చేనేత కార్మికుడు భూమి సర్వే నెంబర్ మార్చేశాడు. తిరిగాడు, అడుక్కున్నాడు, లంచాలు ఇచ్చాడు, ఎవరూ పట్టించుకోలేదు. ఇంకా జీవితం మీద ఆశ వదులుకొని అతను నేరుగా వెళ్లి రైల్వే ట్రాక్ కింద తలబెట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మాట విని తల్లి కూతురు, అంటే భార్య కూతురు ఇద్దరు విషం దాగి చనిపోయారు. ఒక అమ్మాయి హైదరాబాద్ లో ఉంది, అనాథ అయిపోయింది. నేను ఫోన్ చేసి సంఘీభావాన్ని తెలియజేశా, ఆ అమ్మాయిని కన్సోల్ చేశా. కానీ ఒక పని చేశా. నేను ఒకటే చెప్పాను, కనీసం మీ తండ్రి చనిపోయాడు, నీకు ఇబ్బందులున్నాయి, మళ్ళీ నేను వస్తానే ఆ 4 ఎకరాలకు మీకు ఇప్పించే బాధ్యత నాది. అంతవరకు నీకు ఒక 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను పార్టీ పరంగా.
బాగా చదివిస్తా, తండ్రి లేడు కాబట్టి భయపడద్దు, చదువుకోమన్నాను. నేను అడుగుతున్నా, ఎంతమంది ఈ మార్గ అనాథలైపోతున్నారు? ఈరోజు ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు. ఎన్డీఏలో నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నంద్యాల పక్కూరులో అబ్దుల్ సలీంని దొంగగా బ్లేమ్ చేసి వేధించి చంపేసిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదని అడుగుతున్నా. ఎంత భయంకరమైన హత్య అది. ఆయన భయపడి చనిపోవాలనుకున్నాడు. భార్య పోలీసులు బెదిరించారు, నువ్వు చనిపోతే నీ భార్యను వేధిస్తావంటే ఈ దుర్మార్గులు ఏం చేస్తారో ఆలోచించి భార్య భర్త ఇద్దరు చనిపోవాలనుకున్నారు. ఇద్దరు పిల్లలుంటే ఈ పిల్లల నాదులైపోతారు, మనం అన్యాయం చేస్తాం అనుకుని భార్య భర్త పిల్లలు నలుగురు డిసైడ్ చేసుకుని రైల్వే ట్రాక్ మీద తీసుకుపోయి పిల్లల్ని కట్టేసి భార్య భర్త తలబెట్టి చచ్చిపోయారంటే ఏమైనా ఆలోచిస్తారా మీరు అడుగుతున్నా. ఇంత క్రూరమైనటువంటి హత్య, భయంకరంగా మనిషి చనిపోతాం గాని నలుగురిని తీసుకుపోయి ట్రైన్ కింద పెట్టి కట్టేసి చనిపోయారంటే ఎంత మెంటల్ గా టార్చర్ అయ్యాడు, ఎంత మెంటల్ ప్రిపేర్ అయ్యాడు. ఆ బ్రతుకులు మీకు కావాలనా ఈ ఊర్లో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడనే మైదుకూరులో ఒక ముస్లిం సోదరుడు ఆస్తి లాగేసుకుంటే ఎక్కడెక్కడో తిరిగాడు, ఎవరో సమాధానం కూడా చెప్పే పరిస్థితులు లేరు. నిన్ననే నందికొట్కూరులో ఒక అమ్మాయి నమాజ్ చేసి ఇంటికొస్తే దారిలో శ్రీనివాసులుడు అనేవాడు ఆ అమ్మాయి బుర్కా తీసి నువ్వు దొంగవని చూపిస్తే, కాదు నేను పోయింది నమాజ్కి పోయాను చెప్తే వినకుండా అవమానిస్తే ఆ కుటుంబ సభ్యులు వచ్చి అడిగితే వాళ్ళని దౌర్జన్యం చేసి కొట్టిన వ్యక్తులు, వీళ్ళు చెప్పుతో కొట్టిన వ్యక్తులు. ఈ రౌడీజాన్ని మీరు సహిస్తే ఏమవుతామని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు నేను తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే ఇది రాబోయే రోజుల్లో మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి, మార్పు తీసుకురావడానికి, సకల జనుల కోసం అందరిని ఆదుకోవడానికి నేను ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందులో సూపర్ 6 ఉంది. మా ఆడబిడ్డల కోసం తీసుకొచ్చా. 1500 రూపాయలు నెలకు ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చే బాధ్యత నాది. ధరలు పెరిగాయి, 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఈ 4 కార్యక్రమాలే కాకుండా డాక్రా సంఘాలకు 10 లక్షల వరకు రుణాలు లేనివి, వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా. అదే కాదు, నా ఆలోచన ఒకటి, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. అదే సమయంలో మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడానికి చేపనివ్వడమే కాదు, చేపను పట్టుకోవడానికి ఏమేం కావాలో ఇచ్చి నేర్పించే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ పిల్లలున్నారు, పిల్లలు మీకు అందరికీ ఒకటే ఆమె, జాబు రావాలంటే అది నా బ్రాండ్. గంజాయి ఉండాలంటే జగన్ ఉండాల, అంతే కదా. గంజాయి పోవాలంటే జగన్ పోవాలి. అందుకే ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని ఉంటాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇందులో మీరు చూస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సంవత్సరానికి 4 లక్షలు. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాది. బీసీ డిక్లరేషన్ ఇచ్చాను, 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను.
5,000 కోట్ల రూపాయల ఆదరణకి ఇస్తాను. 10,000 రూపాయలు ఉపాధి కల్పనకు కేటాయిస్తాం. అందులో అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మీ అందరికి ఒకటే హామీ ఇస్తున్నాను. పెన్షన్స్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఆ రోజుట్లోనే పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చాడు. నేను వచ్చినాక 2,200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒకటే చెప్పాను, 3,000 నుంచి ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నెలవేరుగా 4,000 ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం. ఎలాంటి కండిషన్ లేకుండా బీసీలకు, మైనారిటీకి, అదే మరి ఎస్సీలకు, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానాన్ని కూడా తీసుకొస్తాం. ఇంకో పక్క ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి మీ ఆరోగ్యం కోసం 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఏర్పాటు చేసి నచ్చిన హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ ఇప్పించుకునే విధంగా ప్రభుత్వం గాని గవర్నమెంట్ గాని ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు, నేను ఏర్పాటు చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా చనిపోతే, యాక్సిడెంట్ లో చనిపోతే 10 లక్షల బీమా, నేచురల్ గా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఇవే కాదు, మీ అందరికీ ఒకటే కోరుతున్నా, నరకం చూపించే రోడ్లను బాగు చేసుకుందాం. ఈ కడపలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఇది నా భరోసా. వచ్చిన వెంటనే మీ రోడ్లన్నీ కూడా బాగు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం, పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రణ చేస్తాం, చెత్త పన్ను తీసేస్తాం, ఇంటి ఏవైతే పంటలు విపరీతంగా వేశారో అవన్నీ కూడా ఇచ్చేస్తాం. విషపూరిత మద్యం బ్రాండ్ని, జే బ్రాండ్ని నియంత్రణ చేయడమే కాదు, ఎవడైతే దోచేశాడో కక్కించే బాధ్యత, వాళ్ళని శిక్షించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అన్నా క్యాంటీన్లు పెడతాం, ఉచిత ఇసుక విధానం తీసుకొస్తాం. ఇలాంటివన్నీ తీసుకొచ్చి మిమ్మల్ని అన్ని విధాలా బాగు చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్క రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా జీవన భృతి కల్పించాలి. అది కూడా నేను వర్కౌట్ చేస్తాను. మెప్మాలో ఉండే రిసోర్స్ పర్సన్స్ వారి అకౌంట్లోనే శాలరీ జమ చేస్తాం. అదే మరిగా వడ్డీని ఎస్టీలో చేర్చాలన్నారు. తప్పకుండా అదే కాకుండా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అవి నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు గ్రేటర్ రాయలసీమలోనే కాకుండా ఒక్కటి ఆలోచించండి మీరు, సామాజిక న్యాయమని మాట్లాడుతున్నాడు ఈ సైకో. ఈ రాయలసీమలో ఒక్క బలిజాకి ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ రాయలసీమలో బలిజోళ్ళు లేరా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇది సామాజిక న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇక్కడ ముస్లిం సోదరుడికి ఇచ్చాను నంద్యాలలో, ఇక్కడ భూపేష్ రెడ్డి, అదే మారిగా మాధవలతకి ఇద్దరికి ఇచ్చాం. అదే సమయంలో పక్కన రాజంపేట నేను ఇచ్చింది బాలసుబ్రహ్మణ్యానికి ఇచ్చా, బలిజాకి ఇచ్చా. తిరుపతి మిత్రపక్షం జనసేన శ్రీనివాస్కి ఇచ్చామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పక్కన అనంతపూర్లో, కర్నూలులో బీసీలకు ఇచ్చాం. అది సామాజిక న్యాయం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళ సామాజిక న్యాయం చూస్తే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ సామాజిక న్యాయంలో న్యాయం అంతే ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. సమాధానం చెప్పే ధైర్యం కూడా వీళ్ళకలేదు. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఓటేసేటప్పుడు ఇప్పుడు వాళ్ళ చెల్లి వచ్చింది, జగనన్న బాణం రివర్స్ అయింది. అవునా కాదా? ఇది వాళ్ళ ఇంటి దగ్గర అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని.
చెల్లికి తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకపోతే అది కూడా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆస్తిలో హక్కు. అది ఇవ్వకపోతే ఆవిడ కోపం వచ్చి, రెండోది బాబాయిని చంపేశారు కాబట్టి అది కూడా యాడ్ అయి ఈ రెండు కలిపి వాళ్ళు ఇంట్లో పడుకొని కొట్లాడుకోవచ్చు, కానీ మనకు పడే ఓట్లు డివైడ్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే మీ బాధ్యత. భూపేష్ రెడ్డి యంగ్స్టర్ ఒక బుల్లెట్ లాగా దూసుకెళ్లే వ్యక్తి, నీతి నిజాయితీకి మారు పేరు. అలాంటి వ్యక్తి ఈ వయసులో ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, నేను కూడా ఆయనకు అన్యాయం జరిగింది. అక్కడ వాళ్ళ చిన్నాన్న ఎమ్మెల్యేకి ఇవ్వాల్సి వచ్చింది అలయన్స్ లో. అందుకే ఆలోచించా, న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే భూపేష్ రెడ్డిని ఈ కడప పార్లమెంటుకు ఎంపీగా పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవినాష్ రెడ్డికి భూపేష్ రెడ్డికి ఒక్కసారి పోలిక చేయండి. గొడ్డలు పెట్టుకొని తిరిగే వ్యక్తి అతను, హత్యలు చేసే వ్యక్తి అతను. మా తమ్ముడు చెప్తున్న నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందని. వాస్తవం. దుర్మార్గులకి ఓటేస్తే పాముకు పాలు పోసి పెంచినట్టే అది మిమ్మల్ని మీకే కాటేస్తుంది. అవునా కాదా అని అడుగుతున్నా. కనీసం ఎస్టాబ్లిష్ అయినటువంటి నిందితుడు సిబిఐ కేసు పెట్టడమే కాదు, మొత్తం ఆధారాలన్నీ సేకరించి అరెస్ట్ చేసే సమయంలో నాటకాలాడి అధికారాన్ని ఉపయోగించి ఈయన సర్వశక్తులు ఉపయోగించేశాడు. నాకు అనిపిస్తుంది, కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తుందా, అది అవినాష్ రెడ్డిలో విషయంలో జగన్మోహన్ రెడ్డిలో మనం ఆలోచించుకోవాలి. అర్థమైందా మీకు తమ్ముళ్ళు? ఈ విషయంలో తోక కుక్క నాడిస్తా ఉంది. ఆ తోక ఎట్టాడితే కుక్కట్లాడుతా ఉంది. అవునా కాదా అని అడుగుతున్నా. ఏంటి రహస్యం? ఏంటి చిదంబర రహస్యం? ఏంటి అంతఃపుర రహస్యం? ఏంటి అంతఃపుర రాజకీయాలు? ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? సగమే అయిందా? పూర్తిగా అయిందా లేదా? అందుకే అది కుక్క తోక, ఏది తోక ఆడిస్తే కుక్క ఆడుతానే ఉండాలి. కాబట్టి మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు, ఏమీ లాభం లేదు. ముస్లింలు చంపేసినా దౌర్జన్యం చేసినా పట్టించుకోడు. కడపలో 3 మారీచులున్నారు. ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకొక ఆయన సురేష్ మేయర్, 3వ ఆయన రవీంద్రనాథ్ రెడ్డి. 3 మారీచులు కలిసి కడపని సర్వనాశనం చేసేస్తున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని 3 కూడా వాళ్ళ కోసం తప్ప మీకోసం ఆలోచిస్తున్నారా అని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరంతా కూడా ఒకటే చెప్తున్నాను, వాళ్ళు స్వార్థంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ల్యాండ్, శాండ్, సెటిల్మెంట్లు, పర్సంటేజ్లు, ఇవి తప్ప ఇంకొకటి లేదు. మంత్రి తమ్ముడు షాడో మంత్రి, ఇంకో పక్క ప్రభుత్వ భూముల్లో ఏకంగా మినిస్టర్ కాలనీ అని వెంచరేశాడు. పచ్చగా ఉన్న చలమారెడ్డి కొండల్ని పిండి మొత్తం లూటీ చేశారు. కొండను కూడా కొండలు మింగేశాయి. ఆ పరిస్థితిలో ఉన్నారు వీళ్ళంతా. దర్గా భూముల్ని, వక్ఫ్ బోర్డు భూముల్ని కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, దేవుని భూములు గాని వక్ఫ్ బోర్డు భూములు గాని ఆక్రమిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మళ్ళా రక్షిస్తాం, కక్కిస్తాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కొన్ని సమస్యలు, ఇప్పుడే మన ఆడబిడ్డ కడప రెడ్డమ్మ కొన్ని సమస్యలు చెప్పింది. త్రాగునీటి సమస్య పరిష్కారం చేసే బాధ్యత మాది.
డ్రైనేజ్ చిన్న పెద్ద కాదు, ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు మీకు. రోడ్లు ఇరుగ్గా ఉంటే మేము డ్రైనేజ్ చేయలేమంటే అంటే మీ ఉద్దేశం చేతగాని పరిపాలన ఎట్లా చేస్తామో చేసి చూపిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. గంజాయి 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రంగా గంజాయి అమ్మేవాడు అమ్మించిన వాడు బొక్కలో పెట్టి ప్రక్షాళన చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉపాధి కల్పన ఇక్కడే ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఉంది. నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్ ని నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా పెట్టా. నేనే ఎయిర్పోర్ట్ రన్వే కూడా ఇంప్రూవ్ చేశా. ఆ రోజు సుందరీకరణ కూడా చేశా. ఇప్పుడు కంపు చేశారు. మళ్లీ మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడ భూమి ఉంది, నీళ్లున్నాయి, లాజిస్టిక్స్ ఉంది. తప్పకుండా కడపలో పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాదని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అయితే మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పరిశ్రమలు రావాలంటే దుర్మార్గులుంటే పరిశ్రమలు రావు. దుర్మార్గులుంటే పరిశ్రమలు పారిపోతాయి. మేము వస్తే పరిశ్రమలు వస్తాయి, వీళ్ళు వస్తే పారిపోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా కారణం 40 ఏళ్లు 30 ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తిని గొంతు మీద కత్తిపెట్టి బలవంతంగా రాయించుకునే పరిస్థితికి వచ్చారు. తక్కువ ధర రాయించుకున్నారు, వాటాలు రాయించుకున్నారు, లేకపోతే జైల్లో పెడతామన్నారు, చంపేస్తామన్నారు. ప్రాణం పోతే మళ్లీ రాదు, ఆస్తి పోతే సంపాదించుకుంటామని చాలా మంది సరెండర్ అయిపోయారు. అలాంటి దుర్మార్గులు తిరుపతిలో మీరు చూస్తే అమర్ రాజా బ్యాటరీ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి లూలు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చింది. 1-2గా చాలా ఇండస్ట్రీస్ పారిపోయినాయి. రిమ్స్ ని నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా. రిమ్స్ ని మళ్లీ ఒక అంతర్జాతీయ సంస్థలో నిమ్స్ తో సమానంగా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. లా అండ్ ఆర్డర్ కాపాడతా. నేనే రాయలసీమలో ముఠాలో అణిచివేసిన వ్యక్తిని నేనే, గుర్తుపెట్టుకోండి మీరంతా. అంతపురం రాయలసీమ అంతా ముఠాలుండేటివి. ఒకటే ఆలోచించాను, తన మన భేదం లేకుండా ఎవరు ముఠాల్లో ఉన్నా వాళ్ళందరిపైన ఫర్మ్ గా యాక్షన్ తీసుకుని ముఠాలు పూర్తిగా నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడేజాన్ని అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. శాంతి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మళ్లీ రాబోయే రోజుల్లో రాజకీయ రౌడీల్ని తొంగలో తొక్కేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. హౌసింగ్ టిట్కో ఇళ్లు మీకు ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తా, ఇండ్లు కట్టిస్తాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. బుగ్గ వంక దీన్ని తొందరగా ఈ ప్రాంతాన్ని సుందరీకరించాలి. బండ్స్ కూడా రిపేర్ చేయాలి. ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తీసేయాలి. తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, పాత కడప చెరువు ట్యాంక్ బండ్ చేస్తామన్నారు. ట్యాంక్ బండ్ అయ్యిందా తమ్ముళ్ళు అడుగుతున్నా. మళ్లీ అది కూడా ట్యాంక్ బండ వారిగా చేసే బాధ్యత మాది. ముస్లిం సోదరులకు ఎట్లయితే హామీ ఇచ్చారో హిందూ సోదరులకు కూడా హామీ ఇస్తున్నా. హిందూ దేవాలయాల రక్షణ మా బాధ్యత. ఇక్కడే తొలి గడప దేవుని గడప అయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. ఒంటిమిట్ట అభివృద్ధి చేశాం. ఈసారి వస్తానే ఇక్కడుండి తొలి గడప దేవుని గడప అభివృద్ధి చేసి వెంకటేశ్వర స్వామిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుని టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తామని మీకు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ నాకు కూడా గొంతు కూడా పోతా ఉంది. ఎక్కువగా అరిసి నేను చెప్పాల్సినంతా చెప్పాను మీకు. విన్నారా మీరు? అర్థమైందా మీకు? అర్థమైతే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? సైకిల్కు గుద్దాలనా లేదా?
ఎంపీ ఎమ్మెల్యే సైకిల్ గుర్తుకెళ్ళవాలనా లేదా? మిత్రపక్షాల కార్యకర్తల బాధ్యత. కోడూరులో జనసేన అభ్యర్థిని గెలిపించడం అందరి బాధ్యత. రాజంపేటలో ఎంపీగా బీజేపీ అభ్యర్థిని గెలిపించడం అందరి బాధ్యత. బద్వేల్లో జమ్మల మడుగులో బీజేపీని గెలిపించడం మన బాధ్యత. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థుల్ని ఎంపీ ఎమ్మెల్యేగా గెలిపించడం అందరి బాధ్యత. ఇక్కడ ఎంఆర్పీఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాను, జిల్లా వారీగా ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొస్తారని. ఇప్పుడు మీ బాధ్యత ఒక్క మాదిగ ఓటు కూడా జగన్ కు పడకూడదు. మీరు అడగాలి, తెలుగుదేశం ఎన్డీఏ వర్గీకరణ తెస్తా అన్నారు, నీ సమాధానం ఏంటని అడగండి. సమాధానం చెప్పకపోతే పరిష్కార మార్గం చిత్తుగా ఓడించి వర్గీకరణ కోసం మీ ఓటు వేయాల్సిందిగా, ఎన్డీఏకి వేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు. చాలా బాగా జరిగింది. ఈ మీటింగ్ జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ, ఇప్పుడే గోవర్ధన్ రెడ్డి గారు ఒక 5 లక్షల రూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చాడు. చాలా సంతోషం, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు కూడా ఓటు, దానికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా చేయాలి. ఇప్పుడు మా భూపేష్ రెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు. ఆయన బండి నడపాలంటే మీరు కూడా ముందుకు రావాలి. మీరు కష్టాల్లో ఉన్నారు, మీ ఆదాయం లేదు, వ్యాపారాలు పోయినాయి, చిన్న వ్యాపారాలు పోయినాయి, రైతులు దెబ్బతిన్నారు, ఉద్యోగస్తుల జీతాలు రావడం లేదు, అన్ని ఇబ్బందులున్నాయి. మళ్ళీ అన్ని కూడా మనం సెట్ చేద్దాం. మీకు మనో నిబ్బరం కావాలి, మనో సంకల్పం ఉండాలి. అందరి మాట ఒకటే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తుని చూద్దాం. మీరందరూ కూడా మరొక్కసారి 10 రోజులు మీరు కష్టపడండి, 5 ఏళ్లు మీకోసం మేము కష్టపడతామని మరొక్కసారి హామీ ఇస్తూ, రేపటి నుంచి నాకు గ్రాఫ్ కనపడాలి. ఈ కడపలో కడప రెడ్డమ్మ గ్రాఫ్ పెరగాలి. ఎంపీగా భూపేష్ రెడ్డి గ్రాఫ్ పెరగాలి. అది పెరగకపోతే ఇంకా మీలో ఏదో ఒక బలహీనత ఉన్నట్టు అవుతుంది. మీ భవిష్యత్తు కోసం నేను చెప్పేది. అందుకే అందరం కలిసి ముందుకు పోవడం కోసం కడపను అభివృద్ధి చేసుకుందాం, రాయలసీమను అభివృద్ధి చేద్దాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా అని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆత్మ గౌరవం కోసం మంచి రోజుల కోసం ఉద్యోగ ఉపాధి కోసం రైతు బాంధవుల సమృద్ధి కోసం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు